chapter 11 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనము. Now faith is the substance of things hoped for. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, the evidence of things not seen. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Hallelujah. Hallelujah. When the doctors told that when I was pregnant with my second child, the doctors told me that the baby will die, and if I don't act fast, even I will die. నేను రెండో ప్రసవానికి రెండోసారి నేను గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ చెప్పి ఉన్నారు, నన్ను మీరు అబార్షన్ చేసుకోవాలి, మీరు బ్రతకలేరు అని చెప్పి ఉన్నాడు. And that time I only had one thing in my life because I had lot of money that time. I had lot of dollars in me. ఆ సమయంలో నా దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా డాలర్స్ ఉన్నాయి కాబట్టి నేను డబ్బును ఆశ్రయిస్తూ ఉన్నాను. I could have gone and got admitted in Apollo, the biggest hospital, but all the doctors told that they cannot save me. మరి చాలా పెద్ద హాస్పిటల్ అయినటువంటి అపోలో హాస్పిటల్లో కూడా నేను వెళ్ళి ఆ యొక్క చికిత్స తీసుకునే సామర్థ్యత నాకు ఉంది, కానీ వైద్యులందరూ కూడా చెప్పి ఉన్నారు, అమ్మా నీకు ఎంత వైద్యం తీసుకున్నా నీకు ఉపయోగం లేదు. Carrying the baby in my stomach, my husband and me, we went from doctor to doctor. మరి నాకు గర్భంలో బిడ్డనుంచుకొని ఒక వైద్యం దగ్గర నుండి మరో వైద్యం దగ్గరికి, ఒక హాస్పిటల్ నుండి మరో హాస్పిటల్, అనేక హాస్పిటల్ మేము తిరిగి ఉన్నాము. And the doctor told me just one thing about the baby. The baby was 5 months old and they are telling me you will abort. If you don't abort, you will die. మరి నా యొక్క బిడ్డ 5 నెలల నిండి ఉన్నాడు. మరి ఆ డాక్టర్స్ వైద్యులు అంటున్నారు, అమ్మా నువ్వు అబార్షన్ చేసుకోవాలి, నీ గర్భంలో ఉన్న బిడ్డను తీసివేయాలి, లేకపోతే నువ్వు బ్రతకవు అని చెప్తున్నారు. And that time I had only one hope. That time Jesus did not come stand in front of me, Bala, don't worry, I will give you Joshua. He didn't tell me that. మరి ఆ సమయంలో నాకు ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే దేవుని అందు కలిగి ఉన్నాను. ఆ సమయంలో యేసు ప్రభువు వారు నా కళ్ళ ఎదుటకు వచ్చి, అమ్మా బాలాను భయపడకు, నేను నీకు జాషువాని ఇస్తానని ఏం చెప్పలేదు. No, I did not get any voice in the night. Bala, Bala, I am with you. అర్ధరాత్రి వేళ యేసు ప్రభువు వారు బాలాను భయపడకు, నీతో కూడా ఉన్నానని నాకేం స్వరం వినపడలేదు. My life came to a standstill. మరి నా యొక్క జీవితము ఒక నిలకడలోనికి వచ్చేసింది. Now if something happens to me and if I have to get admitted in the hospital, my job will go because foreign bank they will not give you leave. చూసారా, విదేశీ బ్యాంకుల వాళ్ళు మరి యొక్క లీవ్ ఇవ్వలేరండి వాళ్ళు. And that time I was in a position what to do now. వారు సెలవు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. And that is why I love my holy Bible. కాబట్టి అందుకే నా పరిశుద్ధ గ్రంథాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. That is why I hold it tight when I'm feeling afraid. నేను ఎప్పుడైతే భయపడుతూ ఉన్నానో నా పరిశుద్ధ గ్రంథాన్ని గట్టిగా నా కౌగిల్లో ఉంచుకొని and this is a very new Bible. I don't know, so many Bibles I have changed because my tears are there. I hold it, I open it, I read it for 2 hours, 3 hours, and my Bible has become my God. చూసారండి, ఇది నా చేతిలోనే ప్రస్తుతం బైబిల్, క్రొత్త బైబిల్. కానీ ఈ రీతిగా అనేక బైబిల్ నేను మార్చున్నాను. ఎందుకో తెలుసండి, నేను అనేక సార్లు నా యొక్క బైబిల్ నత్తుకొని నేను కన్నీరు విడిచేదాన్ని. నా బైబిల్ అంతా కన్నీళ్లతో తడిసిపోయి ఖరాబ్ అయిపోయినందున అనేక బైబిల్ నేను తీసుకున్నాను. And that time the Bible told me, God told me through the Bible that fix your eyes on something that is not seen. Have faith in me and I will do a miracle in your life. Hallelujah. ఆ సమయంలో నేను దేవునిగా పూజిస్తున్న ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. అదృశ్యమైన వాటిపైన నువ్వు కేంద్రీకరించు, నేను కనిపించకపోవచ్చును కానీ నా యందు నువ్వు విశ్వాసం ఉంచమని చదివిస్తూ ఉన్నాడు. My testimony is very long. I cannot say that. సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దదండి. So many things happened. నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. But one thing is, God did not forsake me. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. Hallelujah. Hallelujah. And I delivered the miracle baby boy Joshua, and he's there. He was playing the keyboard. Hallelujah. చూసారా, నా యొక్క అద్భుత కుమారుడైనటువంటి యెహోషువాని, జాషువాని నేను జన్మించి ఆ యొక్క జన్మనిచ్చి ఉన్నాను. ఆ బిడ్డ ఇప్పుడు మీ అందరి మధ్యలో సంఘంలో ఎంతో చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నాడు. Job chapter 23 verse 8. Job chapter 23 యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, Job went through a terrible situation in his life. యోబు తన జీవితంలో అనేకమైన భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళి ఉన్నాడు. There are 42 chapters in the book of Job. యోబు గ్రంథంలో 42 గ్రంథాలు ఉంటున్నాయి. So many problems he went through, Job. యోబు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాడు. He lost his children. 10 children he lost. ఆయనకు ఉన్న 10 మంది
బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. There was lightning which fell on his house, and the house also got destroyed. గొప్ప పిడుగు వారి యొక్క గృహం పైన పడి ఆ యొక్క గృహం అంతా నాశనం అయిపోయింది. And he got a lot of boils on his skin, and he was scratching. తన యొక్క శరీరం అంతా కూడా మరి గడ్డలు వచ్చి మరి ఆ యొక్క గడ్డలు వచ్చినప్పుడు ఆ యొక్క దురదకి వాటిని అన్నిటిని గోకుతూ ఉన్నాడు. Entire body was covered with boils. మరి తన శరీరం అంతా కూడా మరి గడ్డలతో నిండి ఉన్నది. This man, he was such a rich man. మరి ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు, ధనికుడు అంటున్నాడు. And he came to that position. కానీ ఆ స్థితికి ఆయన వచ్చి ఉన్నాడు. And one day my mother asked me, Bala, I cannot understand the book of Job. బాలా, నాకు యోబు గ్రంథం అర్థం కావట్లేదని నా తల్లిగారు అడిగారు. He is a man of God. ఆయన దేవుని సేవకుడు. Why is he suffering like that? ఎందుకు ఆ రీతిగా శ్రమలలో గుండా వెళ్తూ ఉన్నాడు? Hallelujah. Hallelujah. And you know what Job is telling? యోబు ఏం చెప్తున్నాడు తెలుసా? Sometimes we are going through this fasting days, and what we are praying for does not happen. We'll say, దేవుడు ఎక్కడా? ఈ యొక్క ఉపవాస కూడికలో వెళ్తూ ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు మనకు రానట్లయితే, ఎక్కడండి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు అతను? Sometimes people ask, does he have eyes? ఆయన కళ్ళు ఉన్నాయండి. Yes, he has big eyes. Yes, ఆయన చాలా పెద్ద కళ్ళు ఉన్నాయి. The Bible says he looks throughout the whole world, not at you and me only, throughout the world. నిన్ను నన్నే చూడడం కాదండి, ఆయన లోకాన్ని అంతా కూడా చూస్తున్నాడు. He's looking like that. Everybody who all are doing what odd, you can go in the corner and watch the TV, and you think nobody's watching, and you'll be watching like that. మరి ఎవ్వరు చూడట్లేదండి, మీ యొక్క సెల్ ఫోన్ లో కనుక టీవీ చూస్తున్నారు అనుకోండి, అది కూడా దేవుడు చూస్తాడు. Sometimes in my bank there are guys, the TV monitor will be kept like this, so they will change like that and keep it like this. కొన్నిసార్లు మరి ఆ యొక్క మానిటర్ ఇటువైపు మళ్ళీ ఉంటే మెల్లిగా దానికి వారికి అనుకూలంగా మలుచుకుంటారు. They will be very busy working. మరి వాళ్ళు చాలా మరి బిజీగా విరామం లేకుండా But if you come this side, there will be Aishwarya or Khan there. కానీ మీరు ఇటువైపు వచ్చి చూసినట్లయితే ఐశ్వర్యనో మరి ఖానో అక్కడ something else I don't want to tell all that. చెత్త అక్కడ చూస్తా ఉంటారు. And the monitor will be like that. మరి మానిటర్ వారికి ఎవరు కనిపించరు. You think nobody is watching. ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాం. When you are reading that dirty thing on the mobile. మొబైల్ లో ఆ యొక్క చెత్త జోక్స్ మీరు చదువుతూ ఉన్నప్పుడు, you go around Hyderabad, there are dirty pictures everywhere. మరి హైదరాబాద్ రోడ్ల పైన కనుక మీరు వెళ్తూ ఉన్నట్లయితే భయంకరమైన చెడు చిత్రాలు ఆ యొక్క పోస్టర్స్ మనం చూస్తూ ఉంటాం. You are in the signal waiting for the signal to come. ఆ యొక్క రెడ్ లైట్ సిగ్నల్ పడినప్పుడు మరి మీరు వెహికల్ ఆపి గ్రీన్ సిగ్నల్ గురించి మీరు వెయిట్ చేస్తున్నప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, కానీ ఓన్లీ యు ఆర్ స్టాండింగ్, కానీ మనమే నిల్చున్నాం. ఎందుకు? ఎందుకంటే మన యొక్క దృష్టి ఆ పోస్టర్ల పైన, మనం ఆ పోస్టర్స్ చూస్తున్నాం. మరి మన వెనకాల ఉన్న వెహికల్స్ హారన్ కొడతా ఉంటారు, కి అని. God is watching everything in your life. యేసు ప్రభువు ప్రతిదీ చూస్తున్నాడు మన జీవితంలో. He knows everything. మరి ఆయనకు అన్నీ తెలుసు. Hallelujah. Hallelujah. You know what Job said? యోబు ఏం చెప్పాడో తెలుసా అండి? Very beautiful. అది ఎంతో చక్కని మాట. Job chapter 23 verse 8, 9 and 10. 23వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదివినట్లయితే, oh, it's so beautiful. మరి ఎంతో చక్కని మాట. He is telling, I go forward. నేను చూచుచున్నాను, నేను తూర్పు దిశకు వెళ్ళనను. He is not there. ఆయన చుట్టలేడు. And backward. పడమటి దశకు వెళ్ళినను, ఆయన కనబడట్లేదు. I cannot perceive him. నేను ఆయనను చూడలేకపోతున్నాను. When he walks on the left hand, ఆయన పనులు జరిగించి ఉత్తర దశకు పోయినను, I cannot behold him. ఆయన నాకు కనవచ్చుటలేదు. When he turns to the right hand, I cannot see him. దక్షిణ దశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. This is beautiful. But he knows the way that I take. When he has tested me, I shall come forth as gold. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. He is there. ఆయన ఉన్నాడు. He is taking you through the north. ఆయన మరి తూర్పు వైపున తీసుకెళ్తున్నాడు, మరి దక్షిణ వైపు తీసుకెళ్తున్నాడు. You don't know where is he, what is happening in my life. ఆయన మన జీవితాల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాం. But God is taking you through all this path. కానీ ఈ మార్గంలన్నిట్లో గుండా ఆయన తీసుకెళ్తున్నాడు. When you go through this path of trials and tribulations and sufferings, కానీ శ్రమల గుండా ఆయన మనల్ని తీసుకెళ్తున్నప్పుడు God changes you. దేవుడు మిమ్మల్ని మారుస్తూ ఉన్నాడు. shine like gold. Hallelujah. సువర్ణము వలె తేజస్సును కలిగి ఉంటారు. హల్లెలూయా. Amen. Hallelujah.
He is an invisible God. ఆయన అదృశ్యుడైన దేవుడు అంటున్నాడు. Invisible God. ఆయన అదృశ్యుడైన దేవుడు. There are so many times I had to just, sometimes God does not even just speak in my spirit, but I have to just follow what through the Bible I have to do things in our ministry. వాక్యము నేను చదవటం వలన వివేకము కలిగి వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడినందున నేను పరిచర్యలో ఏ రీతిగా చేయాలి, ఏ రీతిగా పరిచర్య ముందుకు తీసుకువెళ్లాలని దేవుని యొద్ద నుండి నేర్చుకుంటున్నాను. My God, the most difficult decision was to come to Hyderabad. మా యొక్క కష్టతరమైనటువంటి తీర్మానం ఎక్కడ జరిగిందంటే మేము హైదరాబాద్ కి రావాలా వద్దా అనే విషయం. Imagine I have to leave all we were doing a ministry was flourishing and we were very happy. మేము మా యొక్క ప్రాంతంలో గొప్ప పరిచర్యను కలిగి పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. Suddenly God is telling, leave everything and come to Hyderabad. దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ కి వెళ్ళమన్నప్పుడు we have to leave all our relations. మా యొక్క బంధువులను మేము విడిచిపెట్టి ఉన్నాం. My husband has about some 4 brothers and 4 sisters, 8 people and mother, everybody has to be left behind. మా యొక్క భర్త గారికి 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 వదినలు ఉన్నారు. వారందరిని విడిచిపెట్టి తల్లి గారిని విడిచిపెట్టి వచ్చాం. We didn't have anybody here in Hyderabad even to give one cup of coffee. హైదరాబాద్ ప్రాంతంలో మాకు ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి కూడా మాకు తెలిసిన వారు ఎవరు లేరు. And please understand, there are about 28 states in India. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. And God chose Hyderabad and he said, he did not come in the dream and said go to Hyderabad, or no prophet came to me and said go to Hyderabad. I had to trust the invisible God. హల్లెలూయా. మరి ఆయన కళలోనో దర్శనంలోనో వచ్చి చెప్పలేదు, ఏదో ఒక ప్రవక్త వచ్చి మీరు హైదరాబాద్ కి వెళ్ళమని చెప్పలేదు. కానీ ఆ అదృశ్యమైన దేవుని అందు మేము విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చిన ప్రేరేపణ మేము నమ్మి ఉన్నాము. June 10th, I will never forget, 2009 June 10th I landed in Hyderabad. June 10th 2009 2009 సంవత్సరంలో అక్కగారు మరి పాస్టర్ గారు హైదరాబాద్ కి వచ్చి ఉన్నారు. Actually my husband pastor had some work in Chennai, alone I landed. మరి మా యొక్క పాస్టర్ గారికి మరి చెన్నైలో కొంత పని ఉంది కాబట్టి నేను ఒక్కదానే హైదరాబాద్ కి వచ్చేసాను. My son and my maid, we were there, 3 of us. I didn't even know how to tell enta, how much if I have to get into an auto or a taxi, how much, nobody speaking English. I was like a lost child. మరి నా కుమారుడు రూత్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆటో కిరాయి ఎంతనో తెలియదు, మాకు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. హల్లెలూయా. You think God forsaken us? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నాడండి. We didn't even know one word in Telugu. మాకు తెలుగు భాషలో ఒక్క పదం కూడా రాదు అప్పటికి. People were laughing at us. మమ్మల్ని చూసి ప్రజలు నవ్వుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. But I want to tell you something. కానీ మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. Every time my husband and me, when we go to that Secunderabad railway station, we'll stand there and we'll say, this is the place we came and stood. మేము ఆ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేము వెళ్ళినప్పుడు మేము ఆ స్థలానికి వెళ్ళి ఈ స్థలమును మొదటిగా మనం వచ్చి ఇక్కడ నిల్చున్నామని మేము జ్ఞాపకం చేసుకుంటాం. And that time Jesus did not come and say, hey Bala, I am here only. ఆ సమయంలో మేము అక్కడ నిల్చున్నప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి మా పక్కన నిల్చొని బాలా నేను కూడా ఇక్కడే ఉన్నాను, మీరేం భయపడవద్దని చెప్పలేదు. It took me long time to get it to my system that God has called me for a purpose. యేసు ప్రభుల వారు నన్ను ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడనే ఒక విషయం నా యొక్క జీవితంలో నిశ్చయించుకోవడానికి చాలా కాలం పట్టింది. Everybody was speaking a different language. ప్రతి ఒక్కరు కూడా భిన్నమైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. I was feeling like a lost child. నేను ఒక తప్పిపోయినటువంటి కుమార్తె లాగా నేను తిరుగుతూ ఉన్నాను. We didn't have enough money. మా దగ్గర సరిపోయినంత డబ్బు లేదు. I'm telling you, we did not have enough money to bring the luggage from Chennai to Hyderabad. చెన్నై నుంచి హైదరాబాద్ కి మా యొక్క సామాగ్రిని తీసుకొని రావడానికి ఆ యొక్క డబ్బు మా దగ్గర లేదు. We were wondering what to do, God. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. We don't even have ministry in Hyderabad. What to do in Hyderabad? హైదరాబాద్ లో మాకు పరిచర్య లేదు. హైదరాబాద్ లోకి వెళ్ళి మేము ఏం చేయాలి? Ringa roses, pocket full of, what do I do? ఏం చేయాలండి? ఆ రీతిగా చేయాలా? Where will I go? ఎక్కడికి వెళ్ళాలి? But God was there with me. హల్లెలూయా. యేసు ప్రభువు నాతో కూడా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా.